viewers, welcome back to our channel CYC once again. అసలు మనకి కలెక్టర్ అనే మాట వినగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? ఒక పెద్ద క్యాన్వాయ్, సీరియస్ లుక్ ఉండే ఫేస్, డీసెంట్ గా స్పెక్ట్స్ పెట్టుకొని ఫైల్స్ చూసుకుంటూ, ఎవరికి కూడా అంత ఈజీగా అప్రోచ్ లో లేని ఒక పవర్ఫుల్ పొజిషన్ కదా. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక పేరు ఇలాంటి ఇమేజ్ ని మొత్తం బ్రేక్ చేసి పబ్లిక్ పల్స్ ని పట్టుకున్న ఆఫీసర్ అన్నమాట. సో వారికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి. ఆ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో కాదు, అమ్రపాలి టాటా. ఈ వీడియోలో మనం అమ్రపాలి యొక్క లైఫ్ జర్నీ, అలాగే తన సక్సెస్ వెనుక ఉన్న ఎవరికి పెద్దగా తెలియని విషయాల గురించి క్లియర్ గా మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్రపాలి గారి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ చదివినంతా ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒకటి చెన్నై ఐఐటిలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ బెంగళూరులో ఐఐఎం లో ఎంబీఏ కంప్లీట్ చేశారు. సో ఇలాంటి క్వాలిఫికేషన్ ఉంటే జనరల్ గా మల్టీనేషనల్ కంపెనీస్ లో నెలకు లాట్స్ ఆఫ్ రూపీస్ ప్యాకేజెస్ ఇచ్చి మరి తీసుకుంటారు. ఈవిడ కొంచెం డిఫరెంట్ ప్లాన్స్ తో ఉన్నారు. లైక్ ఇండియాలోనే ఏదైనా మార్పు చేంజ్ తీసుకుని రావాలి అంటే సిస్టమ్ లోకి వెళ్ళాలి అని గట్టిగా డిసైడ్ అయిపోయారు. ఆ గోల్ తోనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు, రాశారు. 2010 లో ఏకంగా ఆల్ ఇండియాలోనే 39th ర్యాంక్ ని స్కోర్ చేశారు. సో ఇది ఆవిడకి ఒక జస్ట్ ఫస్ట్ బిగినింగ్ అని చెప్పాలి. అయితే ఆవిడ ప్రొఫెషనరీ టైం నుంచి కూడా సబ్ కలెక్టర్ గా చేసిన జర్నీ ఇంకొక లెవెల్. 2016 లో వరంగల్ అర్బన్ కలెక్టర్ గా ఆవిడ చార్జ్ తీసుకోవడం ఇంకో లెవెల్. ఎందుకంటే వరంగల్ కలెక్టర్ గా అమ్రపాలి టెన్యూర్ అనేది ఒక సెన్సేషన్. బికాస్ జనరల్ గా ఆఫీసర్స్ ఏసీ రూమ్స్ కే బాగా అలవాటు పడిపోతారు అనేటువంటి ఒక టాక్. సో ఈ టాక్ ఏదైతే ఉందో ఆవిడ దాన్ని చేంజ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే మార్నింగే గ్రౌండ్ లెవెల్ లో ఫీల్డ్ లోకి వెళ్ళడము, మనకి ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడము, డైరెక్ట్ గా మాట్లాడము, పబ్లిక్ ఇష్యూస్ ఏంటి అనేది సెల్ఫ్ గా తెలుసుకోవడము అమ్రపాలి స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో సిటీ బ్యూటిఫికేషన్ విషయం కూడా చూసుకుంటే ఆమె చేసిన పనులు వరంగల్ లో ఉన్న జనాలు నిజంగా ఎప్పటికీ మర్చిపోలేరు. వరంగల్ లో ఎక్కడ చూసినా కూడా మనకి కలర్ఫుల్ పెయింటింగ్స్ కనిపిస్తాయి, పబ్లిక్ టాయిలెట్స్ అనేవి డెవలప్ అయ్యాయి, స్కూల్స్ కూడా చక్కగా రెనోవేట్ చేశారు. సో ఇలాంటి ప్రతి విషయంలో కూడా ఆవిడ అమ్రపాలి గారు ఒక మార్క్ చూపించారని చెప్పాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా మనం మాట్లాడుకున్నాం గురించి ఏంటంటే ఆవిడ వర్కింగ్ స్టైల్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో తన పబ్లిక్ అపియరెన్స్ అనేది కూడా అంతే కూల్ గా ఉంటది. లైక్ బుల్లెట్ బండి తీసుకొని సిటీలో రౌండ్స్ కొట్టడము, నీట్ గా మంచి డీసెంట్ గా కనిపించేటువంటి హ్యాండ్లూమ్ సారీస్ అనేవి ఆ సారీస్ లో ఎక్కువగా కనిపించడము, చక్కని ప్లెజెంట్ స్మైల్ తో అందరితో మాట్లాడటము, ఇవన్నీ జనాలకి చాలా చాలా నచ్చి మంచిగా ఆవిడతో కనెక్ట్ అయిపోయారు. సో కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే ఆవిడ ఒక రాక్ స్టార్ మోడల్ అని చెప్పాలి. ఎందుకంటే మేము కూడా ఐఏఎస్ అవ్వాలి అనేటువంటి ఇన్స్పిరేషన్ చాలా మంది అమ్మాయిలు అమ్రపాలి గారిని చూసిన తర్వాతనే వచ్చి. అయితే ఆవిడ వరంగల్ నుంచి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ వాళ్ళు నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంట. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంతగా ఆవిడని అభిమానించే వాళ్ళు అని చెప్పి. సో కేవలం స్టేట్ లెవెల్లోనే కాదు, టాలెంట్ అండ్ డెడికేషన్ చూసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ అమ్రపాలిని గారిని పిలిచింది. ఏకంగా ఎలా అంటే లైక్ పిఎంఓ ఆఫీస్ ఉంటుంది కదా, అందులో డిప్యూటీ సెక్రటరీగా కూడా వర్క్ చేశారు. సో ఒక యంగ్ ఉమెన్ ఆఫీసర్ కి ఇండియాలో అంత గొప్ప ప్లేస్ లో క్రూషియల్ రోల్ అనేది రావడం అనేది చిన్న విషయం కాదు కదా. సో రీసెంట్ గా కూడా మళ్ళీ స్టేట్ కి వచ్చి జిహెచ్ఎంసీ కమిషనర్ గా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ని కూడా లీడ్ చేశారు. ఎక్కడున్నా సరే అసలు తన మార్క్ అయినటువంటి ఆ డైనమిజాన్ని చూపిస్తూనే ఉంటారు. సో మన డైనమిక్ ఐఎస్ అమ్రపాలి గారి స్టోరీ ఇదన్నమాట. చదువు పవర్, ఎడ్యుకేషన్ పవర్, పొజిషన్ ఇవన్నీ ఉన్నా సరే సింపుల్ గా ఉంటూ డౌన్ టు ఎర్త్ గా ఉంటూ అసలు జనాల హార్ట్స్ ని ఎలా విన్ అవ్వచ్చు అనేది అమ్రపాలి గారు ప్రూవ్ చేశారని చెప్పాలి. మరి మీలో ఎంత మందికి అమ్రపాలి గారు అంటే అభిమానం, ఆవిడ వర్క్ స్టైల్ అంటే ఇష్టం, ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఖచ్చితంగా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. See you in the next video.